హాయ్ అండి, ఏం చేస్తున్నారు? బాగున్నారా? వీడియో ఆగిందా ఏంటి అనుకుంటున్నారా? ఏమనుకోవద్దండి. మా కాళ్ళు అయితే అమ్మగారింటికి వెళ్ళిందండి. మా అబ్బాయి వచ్చాడండి ఈరోజు. మా అబ్బాయి తీస్తున్నాడండి. నేను పప్పు మామిడికాయ వండుతున్నానండి. వెళ్దాం నడండి, చూద్దాం నడండి. నేను పప్పు మామిడికాయ వండుతున్నానండి. ఇవి పప్పుతో తీసుకున్నానండి. పప్పు నానబెట్టానండి. పప్పు ఇవి పప్పున్నర పప్పు అయ్యిందండి. ఇది ఇప్పుడైతే కుక్కర్లో వేసేస్తున్నానండి. నేను పప్పు అండి వేస్తున్నాను కుక్కర్లో. పచ్చిమిర్చి అండి ఒక 5-6 కాయలు వేసుకోవచ్చండి. పప్పులోకి పచ్చిమిర్చి బాగుంటుందండి. ఒక ఉల్లిపాయ అండి, తర్వాత మామిడికాయ అండి, పునాస మామిడికాయ అండి. ఇది పప్పులోకి అండి బాగుంటుందండి, పుల్ల పుల్లగా ఉంటుంది. ఒక కాయ తీసుకున్నానండి. పప్పుకి ఒక కాయ తీసుకున్నానండి. ఇక పప్పు ఉడికేటప్పుడు 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుంటే అండి పప్పు బాగుంటుంది. అలాగే కారం అండి, అలాగే 1 స్పూన్ పసుపు అండి. పప్పులో వేసేస్తున్నానండి నేను. ఇదిగోండి తగినంత నీళ్ళు, చెమ్ము నీళ్ళు వేస్తున్నానండి పప్పుకి. కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నానండి. కుక్కర్ అయితే పై మీద పెట్టేస్తాను కదండి. తాలింపుకి కావాల్సిన సామాన్లు అండి ఇగో: ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లి, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు. గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నానండి నేను. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. ఒక 6-7 ఇజులు వచ్చేదాకా, మామిడికాయ కదండి, 2 ఇజులు ఎక్కువ వచ్చినా పర్లేదండి, మెత్తగా ఉడకాలండి. ఉప్పు అయితే అయిపోయిందండి. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అయితే ఉడిపోయిందండి మెత్తగా. తాలింపుకి అయితే పెడుతున్నానండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. తాలింపుకి అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ అయితే పెట్టానండి, వేడెక్కింది. ఆవాలు 1 స్పూన్, ధనియాలు కొద్దిగా, ఆవాలు ఉన్నాయి చూడండి, అవి బాగా సెట్పట్లు ఆడాలండి. ఆడాక ఇప్పుడు మిగతా వేద్దాము. అవి కొంచెం బాగా వేగాలండి. ఆవాలు అయితే వేగినాయండి, మిగతా వేస్తున్నాను. మెంతులు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. అయిపోయిందండి. పోపు అయితే అయిపోయిందండి. పప్పులో వేసుకుంటున్నాను. పప్పులో పోపు అయితే వేస్తున్నానండి. తాలింపు పోపు చూడండి. కొంచెం మెంతులు, జీలకర్ర ఇలాగ అనుకుంటాయి కదండి. కొంచెం పప్పు ఇలా వేసుకుని ఇలాగ అనుకుంటే సరిపోతుందండి. గుమ్మగుమ్మలాడే పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో తిని నేను చెప్తానండి. చాలా బాగుందండి. పప్పు అయితే టేస్ట్ అయితే ఎదిరిందండి. చాలా బాగుంది. నిమ్మకాయ పచ్చడి అండి. ఇక మొన్న పెట్టాను నేను పచ్చడి. చాలా బాగుందండి పచ్చడి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ అయితే కొట్టండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.